ఐటీఆర్ 3 ఎవరు ఫైల్ చేయాలంటే ఇండివిడ్యువల్ గానీ, హెచ్‌యుఎఫ్ కానీ హూ ఆర్ హావింగ్ ప్రొప్రైటరీ బిజినెస్ గానీ, ప్రొఫెషన్ గానీ ఉంటే అప్పుడు ఈ ఐటీఆర్ 3 అనేది ఫైల్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఒకటే లాజిక్‌గా చెప్తా. ఎవరైతే ఐటీఆర్ 1 గానీ, 2 గానీ, 4 గానీ ఫైల్ చేయలేరో వాళ్ళు ఐటీఆర్ 3 ఫైల్ చేయాల్సిందే. కొంతమంది ఉంటారు. వాళ్ళకి సాలరీ ఇన్‌కమ్ ఉంటది. హౌస్ ప్రాపర్టీస్ నుండి రెంట్స్ వస్తుంటాయి. కొంతమంది షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటారు. లైక్ షేర్ మార్కెట్‌లో ఏం చేస్తుంటారు? డెలివరీ, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్. దాని తర్వాత ఎఫ్&ఓ చేస్తుంటారు. ఇంట్రాడే చేస్తుంటారు. స్పెక్యులేటివ్ బిజినెస్, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. దాని తర్వాత ఏదైనా వేరే క్యాపిటల్ గెయిన్స్, సేల్ ఆఫ్ ల్యాండ్ గానీ, బిల్డింగ్స్ గానీ, లేకుంటే ఇంకా వేరే ఏదన్నా అదర్ ఇన్‌కమ్స్ ఉన్నప్పుడు ఈ ఇన్‌కమ్స్ అన్నీ కన్సిడర్ చేస్తూ మనం ఐటీఆర్ 3లో మనం ఫైల్ చేసుకోవచ్చు. ఈ 3 ఐటీఆర్స్‌లో కూడా మనం ఫైల్ చేయడానికి ఛాన్స్ లేకపోతే మనకు ఇంకో వేరే ఆప్షన్ లేదు. ఐటీఆర్ 3కి వచ్చి ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేసి ఫైల్ చేసుకోవాలి. ఐటీఆర్ 3 అనేది వాస్ట్ అనమాట. దీంట్లో కవర్ కాని ఇన్‌కమ్ అంటూ ఉండదు. సో, దీంట్లో ఏ ఇన్‌కమ్ ఉన్నా కూడా మనం కవర్ చేసి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయొచ్చు.